న్యూ టీవీ తెలుగు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు అందించిన సెల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ పథకాలపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తగ్గుతుంది అంటూ ఘాటుగా హెచ్చరించారు. ములుగులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడీ టీచర్ల కోసం ఒక్కో సెల్ ఫోన్ ను 11,650 రూపాయలకే కొనుగోలు చేశామని, కానీ కొందరు 14,000కు కొన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మేడారం జాతర పనుల్లోనూ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై స్పందిస్తూ అవసరమైతే దీనిపై సిబిఐ విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని సీతక్క విమర్శించారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు తనను ప్రలోభాలకు గురి చేయాలని చూసినా లొంగలేదని గుర్తు చేశారు. ఎన్నికల్లో తనను ఓడించడానికి 100 కోట్లు ఖర్చు పెట్టి తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. నిన్న మొన్నటి నుంచి మేము ఊర్లలో ఫోన్లు పంచుతా ఉన్నాం. పాపం అంగన్వాడీ టీచర్ అమ్మలు సంతోషపడతా ఉన్నారు. మరి ప్రజలు సంతోషపడ్డా అంగన్వాడీ టీచర్లు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, పేదలు కావచ్చు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బహుజనులు కావచ్చు, సంతోషపడితే కళ్ళల్లో నిప్పులు పోసుకునేది బీఆర్ఎస్ పార్టీ. ఏది ఇచ్చినా, ఏ పథకం ఇచ్చినా తప్పుడు ఆరోపణలు చేస్తారు. మనం బస్ ఫ్రీ వచ్చిన 48 గంటల్లోనే బస్ ఫ్రీ పెట్టినాం. దాని మీద దొంగ వీడియో చేసి వాళ్ళ ఇద్దరు వాళ్ళ మనుషులు పోతారు, తగాదాలు పెట్టిస్తారు. తగాదాలని కొట్టుకొని మేము ఫోటో తీస్తాం, అది వీడియో పెట్టమంటారు. అట్లా అని పెట్టించి బస్ ఫ్రీ వేస్ట్ అనేది సృష్టించారు. ఇందాక మరి వెంకటరావు చెప్పింది, బస్ ఫ్రీ మూలంగా అనేక మందికి లాభం జరుగుతుంది. 10,000 కోట్ల ప్రభుత్వము బస్సు మహిళలు ఫ్రీగా వాడుకోవడంతో డబ్బులు కట్టినాం. ఇవాళ కరెంట్ ఫ్రీ వస్తుంది, అది ఏం రావట్లేదు అంటారు. బోనస్ వస్తే అది రావాలంటారు. ఈ రోజు ఫోన్లు ఇస్తుంటే ఇలా సీతక్క స్కామ్ అంటున్నారు. ఏ స్కామ్ జరిగిందంటే వాడు ఏమంటారంటే, మేము కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది 11,800 రూపాయలలో మీరు ఫోన్లు కొనాలని ఇచ్చారు. మనం ఒక్కసారి టెండర్ వేస్తే ఒకటి 14,000 అయితేనే ఇస్తానొచ్చు. 14,000 ఒక ఫోన్ మేము ఏం బాబు అని మళ్ళా టెండర్ పిలుసు. మళ్ళా పిలిస్తే 11,650 రూపాయలు, అంటే 150 రూపాయలు కేంద్రం ఇచ్చినా కూడా మిగిల్చినాం. ఇదే పక్క రాష్ట్రాలలో బీజేపీ రాష్ట్రాల్లో కూడా 11,800 కొన్నారు, 700 కొన్నారు. మేము 11,650 కొంటే వాడు ఏమంటాడు, బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా 14,000 కొన్నారంట. 11,650 కొంటే 14,000 ఎక్కడ వచ్చినాయి? మరి ఆధారం కూడా చూపించాలి కదా. వాడు ఏం ఆధారం చెప్తాడు? ఫస్ట్ సార్ ఒక టెండర్ అయినప్పుడు 14,000 వేసారు, మేము అది క్యాన్సల్ చేసినాం. మరి క్యాన్సల్ చేసి చూపిస్తలేడు ఇక్కడ. మరి నేను ఇచ్చింది 11,650 అయితే 14,000 దొంగ లెక్క చెప్పి అవినీతి సీతక్క అని మాట్లాడు. చెప్పు తెగుంది, తప్పుడు మాటలు మాట్లాడాలి. చెప్పు తెగుతుంది. ఇవాళ టెండర్ ఇచ్చింది కూడా నా శాఖ కాదు, నేను కాదు, ఒక థర్డ్ పార్టీకి ఇచ్చినాం. డిజిటిఎస్ టెక్నికల్ మన తెలంగాణ టెక్నికల్ సర్వీస్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చినాం. అందులో కేంద్రం ఇచ్చిన ప్రతి గైడ్లైన్స్ అమలు చేసినాం. ఇవాళ ఒక మట్టి ఇట్లా చల్లితే మనం రుద్దుకోవాలి. ఇప్పుడు చూడు అంటే అది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఇదే కాదు. నిన్న ఎవరితో ఇక్కడ గోవిందపేటలో ఎరగబడి చేరగాలి, దాన్ని కాంగ్రెస్ నాయకులు తిడుతారు. మరి కాంగ్రెస్ నాయకులు స్పందించాలి కదా. మనోళ్ళు అందరూ పనులకు వస్తారు, పనులు చేయించుకొని ఖాళీ ఉంటారు. మరి పార్టీ ప్రతిష్ట దెబ్బతింటే మరి ఎవరు మాట్లాడాలి? మాట్లాడండి, కేసులు పెట్టండి. ఎవరెవరైతే తప్పుడు ఆరోపణలు చేస్తాడో. నేను ఆ రోజు కూడా దేవాలయం గురించి మనస వాచ కరమేణ ఈ రోజు వరకు ఎవరి దగ్గర దేవుడి పేరు మీద మేడారంలో ఈ రోజు వరకు ఎవరి దగ్గర ఎలాంటి కమిషన్లకు ఆశపడలేదు. ఆ రోజు గుళ్ళో చెప్పినా ఈ రోజు నేను సభలో చెప్తున్నాను. నా ఆత్మగౌరవం, మన ములుగు దేవుడు, మన ఆదివాసీ ఆరాధ్య దైవం, ప్రపంచానికి ఆదర్శం. ప్రపంచంలో ఇలాంటి గుడులు ఆదివాసీల ఆచారాలు సాంప్రదాయాలు కాపాడుతూ కట్టిన గుడి
లేదు. అది అద్భుతంగా ఉండాలి.